హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, యూసీబీ బ్యాంక్ లో అయితే పోస్టులు అయితే వచ్చాయి. సో రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్ అయితే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు అయితే వచ్చాయి. 2025-26 నోటిఫికేషన్ ఇది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఫ్రమ్ 16/1/2025 to 5/2/2025. సో ఈ డేట్ వరకు అయితే టైం ఉంది. సో ఈ టోటల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ జాబ్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అని తెలుస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. UCO బ్యాంక్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ LBO. సో ఈ పోస్టులు వచ్చేసి 250 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఆ పోస్ట్ డీటెయిల్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అవన్నీ ఇచ్చారు మనకి. బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద పొజిషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. ఈ అప్లై చేసేటప్పటికి మీకు ఏదైతే క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ ఉన్నాయో అవి ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ద డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ ద బ్యాంక్స్ అఫీషియల్ వెబ్సైట్. ఎగ్జామినేషన్ అలాగే రిజల్ట్స్ కూడా ఈ బ్యాంక్ వెబ్సైట్ లో ఉంటుంది. ఇది ucbbank.com ఇది వెబ్సైట్. సో ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఎక్కడ చూడాలి అనేది కెరీర్ లో చూస్తే రెగ్యులర్ గా మనకి ఈ డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. సో ఇది ఇక నో హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అండ్ అదర్ డాక్యుమెంట్ టు బి సెండ్ టు దిస్ ఆఫీస్. హార్డ్ కాపీస్ ఏమి కూడా ఈ ఆఫీస్ కి పంపించే అవసరం లేదు. ఇది ఓన్లీ ఫర్ ఆన్లైన్ లోనే అప్లై చేయాలి. సో ఇది డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ యాజ్ పర్ ద రిజిస్ట్రేషన్ లింక్ అవైలబుల్ ఆన్ బ్యాంక్ వెబ్సైట్. సో ఎలా అప్లై చేయాలి ఏంటనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం డీటెయిల్ చూద్దాం. వేకెన్సీస్ ఏమున్నాయి, ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. టోటల్ పోస్టులు వచ్చేసి 250 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే బ్రాంచెస్ డిఫరెంట్. యూసీఓ బ్యాంక్ అనేది డిఫరెంట్ బ్యాంక్స్ ఉంటాయి, డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి అవి డిఫరెంట్ బ్రాంచెస్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇచ్చారు ఇక్కడ. ఇక లాంగ్వేజ్ కూడా ఇచ్చారు మనకి. సో గుజరాతీ 57 పోస్టులు అయితే ఉన్నాయి. మహారాష్ట్ర 70 పోస్టులు ఉన్నాయి. అస్సాం 30 పోస్టులు ఉన్నాయి. కర్ణాటక 35 ఉన్నాయి. త్రిపురం 13 ఉన్నాయి. సిక్కిం 6, నాగాలాండ్ 5, మేఘాలయ 4 ఉన్నాయి. కేరళ 15 ఉన్నాయి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కలిపి తెలుగు 10 పోస్టులు అయితే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్కి అయితే 5 పోస్టులు ఉన్నాయి. టోటల్ 250 పోస్టులు అయితే ఉన్నాయి. సో రిజర్వేషన్ కేటగిరీని బట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయో మనం ఈ లిస్ట్ చూసుకోవచ్చు. సో పోస్టులు అయితే 250 పోస్టులు. ఇక పే స్కేల్ ఎంత ఇస్తారంటే జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 ఇస్తారు. ఇది 48,000 నుంచి 85,920 రూపాయల దాకా అయితే ఉంటుంది. సో పే స్కేల్ అనేది ఇది బేసిక్ పే స్కేల్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి మిడిల్లో ఉంటుంది. ఇక అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. డిఏ ఉంటుంది, HRA ఉంటుంది, మనకి లీజ్ అకామిడేషన్ కూడా ఇస్తారు, CCA ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, అదర్ అలవెన్సెస్ అండ్ అడ్మిషబుల్ యాజ్ ఏ రూల్ ప్రకారం ఏవైతే ఉంటాయో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం బ్యాంక్ రూల్స్ ప్రకారం అన్ని కూడా వస్తూ ఉంటాయి. సో ఇది అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ బి పోస్టెడ్ విత్ ఇన్ ద స్టేట్ అగెన్స్ట్ హూజ్ వేకెన్సీ దే ఆర్ సెలెక్టెడ్ అప్ టు దేర్ ప్రమోషన్స్ కూడా ఇది 12 years సర్వీస్ ఉంటే ఎర్లియర్ ఉంటే కూడా సర్వీస్ కి మనకి ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చారంటే సో ఎలిజిబిలిటీ చూద్దాం. ఇక్కడ వచ్చేసి అంటే ఇండియాలో ఎవరు అప్లై చేసుకోవాలనేది ఇచ్చారు ఇక్కడ. సో నేపాల్, భూటాన్, ఇండియా, తర్వాత టిబెటన్, ఇది ఇక్కడ శ్రీలంక, బర్మా వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇక ప్రొవైడెడ్ దట్ ద క్యాండిడేట్ బిలాంగ్ కేటగిరీ అంటే వాళ్ళు ఎలిజిబుల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ హాస్ బీన్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇష్యూ చేస్తుందో ఆ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఈ ఏజ్ వచ్చేసి మినిమం వచ్చేసి 20 years ఉండాలి, మాక్సిమం 30 years అయితే ఉండాలి. సో 1995 2/1/1995 దానికన్నా ముందు పుట్టిన వాళ్ళు కాదు.
తర్వాత పుట్టిన వాళ్ళని అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి 1/1/2005 ఇక్కడ నుంచి ఇక్కడ ఈ మధ్యలో పుట్టిన వాళ్ళని అర్థం. ఇక ఎస్సీ ఎస్టీకి రిలాక్సేషన్ ఏజ్ అనేది కామన్గా ఉంటుంది. 5 years, 3 years, 10 years ఇది కామన్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక రిజర్వేషన్స్ అవన్నీ కామనే. సో ఇంకా దీనికి ఏమన్నా చూద్దాం, మన ఫీజు ఏమన్నా ఉందా, ఆల్ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. ఇవన్నీ డీటెయిల్స్ మనం ఇవన్నీ జనరల్గా చదువుకోవాలి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అది చేసే ముందు ఇక్కడ ఫీ ఇచ్చారు. అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్ ఇచ్చారు, నాన్ రిఫండబుల్ ఇవి. దీనికి వచ్చేసి మన 16 నుంచి 5వ తారీఖు వరకు అయితే డేట్ ఉంది. అప్లికేషన్ ఫీ సో 175 రూపీస్ అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీకి ఉన్నాయి. 850 వచ్చేసి ఆల్ ఆఫ్ అదర్స్కి ఉన్నాయి ఇవి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని కూడా ఇచ్చారు ఇక్కడ. సో 155 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 200 ఇస్తారు. మీడియం వచ్చేసి ఇంగ్లీష్, హిందీ ఉంది. సో 3 hours అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇవి ఇక కట్ ఆఫ్ స్కోర్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ లిస్టులో అయితే ఇచ్చారు. మేబీ మనకి ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడో చోట మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది కంపల్సరీ. తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. దీని తర్వాత ఫస్ట్ ఇంగ్లీష్, హిందీ ఉంటుంది. దీని తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఒక లాంగ్వేజ్లో అంటే మెయిన్ లాంగ్వేజెస్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్ కూడా ఎగ్జామ్ పెడతారు. అలాగే హౌ టు అప్లై, క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఓన్లీ అండ్ నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. ఇక దీన్ని హార్డ్ కాపీ పంపించడం, మెయిల్ పంపించడం అటువంటిది ఏమీ లేదు. డైరెక్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడమే. సో అది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి ఆల్ డీటెయిల్స్, మీరు ఇవన్నీ చదువుకోండి. సో ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో అయితే ఉంటుంది. ఇక తెలంగాణ చూద్దాం, ఎందుకంటే మెయిన్ మనకి తెలుగు వాళ్ళం కాబట్టి మన తెలుగు వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనం తెలుసుకోవడం బెటర్. సో ఆంధ్రప్రదేశే ఇచ్చారు. తర్వాత ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, నర్సంపేట్ ఈ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఆలస్యం చేయకుండా ఎవరైనా ఈ బ్యాంక్ సైడ్స్ ఉన్నవాళ్ళు ఇమీడియట్లీ అయితే అప్లై చేసుకోండి. ఓకే, ఇక మనం దీనికి క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో చూద్దాం. ఎందుకంటే మనకి క్వాలిఫికేషన్స్ కూడా ఇంపార్టెంట్ కదా. అది ఎక్కడ ఇచ్చారు? సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 1/1/2025 వరకు, ఈ డేట్ వరకు మనకి ఏ డిగ్రీ, గ్రాడ్యుయేషన్, ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ recognized as such by the central government. The candidate must possess valid mark sheet, degree certificate. ఇక్కడ ఏ డిగ్రీ, గ్రాడ్యుయేషన్, ఎనీ డిసిప్లిన్ అడుగుతున్నారు, ఎనీ డిగ్రీ మీద అడుగుతున్నారు. సో మీరు ఆలస్యం చేయకుండా ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక దీన్ని మనం ఎలా అప్లై చేయాలి అంటే, ఇది అప్లై చేసే విధానం అయితే వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలంటే ఇది అయితే మెయిన్ వెబ్సైటు. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెయిన్ వెబ్సైట్ ఇది. ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే చూసామో దాని లింక్ ఇది. అంటే మీరు ఇక్కడ చూస్తే ఇది మెయిన్ వెబ్సైటు. ఇందులో జాబ్ ఆపర్చునిటీలో ఇది ఉంటుంది. కెరీర్లో రిక్రూట్మెంట్ ఆపర్చునిటీలో ఉంటుంది. అందులో జాబ్ ఆపర్చునిటీది. దీన్ని చెక్ చేసుకుంటే మనం ఇది సో ఇక్కడ జాబ్ ఆపర్చునిటీ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో మనం చూసిన అడ్వర్టైజ్మెంట్ అయితే ఇది మనం చూసింది. సో దీని మీద క్లిక్ చేస్తే క్లిక్ చేయడం సేమ్ వచ్చింది చూసారా. సేమ్ లింక్ నేను డైరెక్ట్ మీకు ఇచ్చేస్తాను. సో ఇక్కడ చూస్తే మనం లోకల్ బ్యాంక్ ఆఫీసర్ సబ్జెక్ట్ వచ్చేసి ఎనీ డిగ్రీ మీద మనకి. సో డేట్స్ అయితే ఇచ్చారు. 5/2 లాస్ట్ డేట్ వరకు ఉంది. లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ 20 తారీఖు వరకు ఉంది. ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చి 16 నుంచి 5వ తారీఖు వరకు అయితే ఉంది. సో ఇది డీటెయిల్స్. ఇమీడియట్లీ ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మనం.
సో సేమ్ ఇక్కడ ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ సేమ్, లాస్ట్ నేమ్, సో లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, ఫుల్ నేమ్, ఇలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఇచ్చి సేవ్ నెక్స్ట్ కొడితే మనకి ఈ డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇవన్నీ చేస్తేనే ఇది వస్తుంది. తర్వాత డీటెయిల్స్, మీ డీటెయిల్స్ అడుగుతుంది. నెక్స్ట్ ప్రివ్యూ చూసుకోమంటుంది మీరు ఇచ్చిన తర్వాత. అప్లోడ్స్ అంటే మీ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత పేమెంట్ లాస్ట్లో. సో ఇది కంపల్సరీ. ఇవన్నీ చేసిన తర్వాత మీకు లాస్ట్లో ప్రింట్ తీసుకోవచ్చు. ఈజీగా మీకు ప్రాసెస్ అయిపోతుంది. ఎవరైతే ఎనీ డిగ్రీ మీద ఎదురు చూస్తున్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.